నరికేస్తాను, చంపేస్తాను. ఈ సింగరాజు రంగరాజు కోపం వస్తే ఏం జరుగుతుందో చూపిస్తాను. ఏమిటండి ఆ మాటలు? ఆయన ఏం పరాయి మనిషి కాదు, మన అల్లుడు గారు. తెలుసు, నేను నరికేస్తానన్నది ఆయన కాదు, శనేశ్వరులో దాపురించాడే పనేశ్వరరావు. వాణ్ణి మంచి సంబంధం అని చెప్పి కొంపలు ముంచే సంబంధం తెచ్చాడు. మధ్యలో ఆయన ఏం చేశారు? మంచి సంబంధమే తెచ్చారు. ఇన్నేళ్లు అల్లుడు గారు బానే ఉన్నారుగా. ఇన్నేళ్ల నుంచి పుట్టిన పాడుబుద్ధి ఇప్పుడు ఎందుకు పుట్టినట్టు? నా కర్మ, నా తలరాత. ఆయన ఇలా చేశారంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. నా చెవులారా విన్నాను కాబట్టి నమ్మక తప్పడం లేదు. అమ్మా ఏడవకమ్మా, నువ్వు కంట తడి పెడితే నేను చూడలేను. పదండమ్మా, అల్లుడు గారితో మాట్లాడి ఈ వ్యవహారం అటు ఇటే తేల్చేద్దాం. అల్లుడు గారిని మీరు నిలదీస్తే నా ఇష్టం అంటారు. అప్పుడు వ్యవహారం ఇటు కాదండి, అటే అవుతుంది. ముళ్ళ మీద పడ్డ గుడ్డని జాగ్రత్తగా తీసుకోవాలండి. అంటే ఏంటి? అల్లుడు గారు అడ్డమైన తిరుగుతూ అమ్మగారు నడిపిస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఊరుకోమంటలేదండి, దాని కాపురం చక్కబడే మార్గం చూడమంటున్నాను. కాపురంలో కలతలొస్తే సర్దుకుపోవాలమ్మా. అవునమ్మా, అందరికీ సర్దుకుపోవాలని నువ్వే చెప్తుంటావు. ఇప్పుడు నువ్వే సర్దుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా సర్దుకుపోవాలమ్మా? నాకు ఆయన తప్ప వేరే ప్రపంచం లేదు. అన్ని ఆయన అనుకుని గుడ్డిగా నమ్మాను. ప్రతి చిన్న విషయానికి రాధా రాధా అంటూ నా చుట్టూ తిరిగి ఆయన ఇప్పుడు ఇంకో ఆడదాంతో సంబంధం పెట్టుకుంటే నేను ఎలా సర్దుకుపోవాలమ్మా? ఎలా సహించగలగాలి? ఆయనకి చాకరీ చేసే పని మనిషి అనుకుని సర్దుకుపోనా? ఆయనకి బిడ్డలు కరిచే యంత్రం అనుకుని సర్దుకుపోనా? అది కాదమ్మా. ఏది కాదమ్మా, ఆయనకి ఇప్పుడు నేను బాధపడిపోయాను. ఈ బాధ పెళ్ళ మీద మోసి తీరిపోయింది. పెళ్ళని చూపించే ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఆయనకేం అవసరం లేదు. ఇప్పుడు ఆయనకి కొత్త కొత్త అందాలు కావాలి, షోకులు కావాలి, పైపై మెరిసే మెరుగులు కావాలి. పెళ్ళంగా నా స్థానం నాకు లేనప్పుడు సౌతి పరు పరిస్థితి సర్దుకుపోవాల్సిన అవసరం నాకు లేదు. నేను పుట్టింట్లో ఉండడం మీకు పరువు తక్కువ అనుకుంటే చెప్పండి, నా దాన్ని నేను చూసుకుంటాను. అమ్మా అవే మాటలమ్మా, నువ్వు లేకపోతే మేము బతకలేం. అలాంటిది నువ్వు బరువెందుకు అవుతావే? కాలికి బురదైతే కడుక్కోవాలి గాని నరికేసుకుంటామా? మనం కడుక్కుంటామని తెలిస్తే అస్తమానం అంటుకుంటానే ఉంటుంది. కాబట్టి కడుక్కోవడాలు నరుక్కోవడాలు కరెక్ట్ కాదు. బురదకుంటాయన పొడ్చాలి, లేదా వేరే దారిలో ఆయన నడవాలి. ఏమిటండి మీ ఉద్దేశం? పిల్లకి నచ్చ చెప్పాల్సింది పోయి తెగతంపులు చేసుకోమంటారా? తమరు నోరు మూసుకోండి. అమ్మాయి గారు, అల్లుడు గారి వరకు ఎప్పుడైనా ఇలాంటి వేషాలు వేసేవారా? లేదు. తాగి తందనాలు ఆడేవారా? ఆయనకు అలాంటి పాడ అలవాట్లేమీ లేవు. పైగా నా కోసం సిగరెట్లు కూడా మానేశారు. మిమ్మల్ని బాధ పెట్టడం, కొట్టడం లాంటివి చేసేవారా? లేదు, నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. ఇలా రండమ్మా. కూర్చోమ్మా. నేను ఎలా చెప్తే అలా చేస్తావమ్మా. అలాగే. ఏమండి? ఇంకేం మాట్లాడు. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. మీరు లోపలికి వెళ్ళండి.